నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అయిన వాళ్ళు అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1993లో అనిల్ అవార్డు పొందిన నవల. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. జీవితం ఉలిపిరి కాగితంలా పలచడదన్న విషయం చాలామంది మర్చిపోతూ ఉంటారు. గట్టిగా పట్టుకుని లాగితే చిరిగిపోతుందన్న స్పృహే ఉండదు. చిన్నపిల్లాడు చందమామ కావాలని ఒబలాట పడినట్లు చేతిలోని వస్తువులు వదిలేసి చుట్టూ కనిపించిన ప్రతిదీ తన సొంతం కావాలని ఆరాటపడుతూ ఉంటాడు మనిషి. జీవిత పోరాటంలో చివరి దశలో తెలుసుకుంటాడు తన దగ్గర ఉన్నది దళసరి కాగితం కాదు, ఉలిపిరి కాగితమని. తాను గీసింది అసంపూర్ణ అస్పష్ట చిత్రమని. సాయంకాలం అయింది. పొలం పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు తిరిగి వస్తున్నారు రైతులు. పొలాల్లో డొంకల్లో పచ్చిక మేసి చెరువుల్లో కాలువల్లో మునిగి ఒళ్ళు చల్లపరుచుకుని ఊళ్ళోకి వచ్చేశాయి పశువులు. పక్షులు గోళ్లకు చేరుకుంటున్నాయి. శివాలయం దగ్గర పున్నాక చెట్టు కింద చేరి ఆడుతూనే ఉన్నారు నరేంద్ర, శివుడు. ఇద్దరిది ఒకే వయసు. ఒకళ్ళని వదిలి మరొకరు ఉండలేరు. రాలిపడిన పున్నాక పులన్నీ ఏరి దండ కూర్చుతున్నాడు శివుడు. ఓ పువ్వు కాడ నోట్లో పెట్టుకుని ఊదాలని ప్రయత్నించాడు నరేంద్ర. కాడలో నుంచి నాదమే రాలేదు. అది చూసి శివుడు పెద్దగా నవ్వాడు. నీకేం చేత కాదురా, నేను ఊదుతాను చూడు అంటూ పున్నాక పువ్వు కాడ నోట్లో పెట్టుకుని గట్టిగా ఊదాడు. కాడ నుంచి సన్నాయి శబ్దం వచ్చింది. మళ్ళీ ఊదాలని ప్రయత్నించాడు, కానీ నరేంద్ర వల్ల కాలేదు. విసుగు పుట్టి చేతిలోని పువ్వు విసిరేశాడు. నాలాగా రావి ఆకుతో పున్నాక పువ్వు కాడతో ఊదలేవు, నాకు మళ్ళీ పరిగెత్తలేవు, గోళీలు ఆడలేవు. నరేంద్ర చేయలేని పనులన్నీ ఏకరు పెడుతూ ఉన్నాడు. నరేంద్రకు చిర్రెత్తుకొచ్చింది. నేను బాగా చదువుకుంటా, గొప్పగా చెప్పాడు నరేంద్ర. మౌనంగా ఉండిపోయాడు శివుడు. నరేంద్ర వాళ్ళది బాగా ఆస్తున్న కుటుంబం. వాడికేం పెద్ద చదువులే చదువుతాడు. పూరింట్లో ఉండే తను పెద్ద చదువులు ఏం చదువుతాడు? గట్టిగా నిట్టూర్పు విడిచాడు శివుడు. ఏదో తోచింది వాడికి. కొన్ని విషయాల్లో నరేంద్ర కంటే తనదే పై చెయ్యి అని చెప్పాలనిపించింది. పెద్దాడినయ్యాక ఎడ్ల బండి తోల్తా, పొలం దున్ని అందరికంటే ఎక్కువగా పంట పండిస్తా, పెద్ద పెద్ద మీసాలు పెంచుకొని ఊళ్ళో వాళ్ళని హడలు కొట్టేస్తా అన్నాడు శివుడు పెద్దగా నవ్వుతూ. మా తాతయ్య కంటే బాగా చేస్తావా వ్యవసాయం అడిగాడు నరేంద్ర. తాతయ్య పేరు ఎత్తగానే చప్పబడిపోయాడు శివుడు. శివాలయం ఎదుట రోడ్డు మీద నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న పిచ్చయ్య గారి కంచు కంఠం విని వణికిపోయాడు శివుడు. ఒరేయ్, మీ తాతయ్య రోయ్, దాక్కుందాం పదా పరిగెత్తపోయాడు శివుడు. శివుడు చేయి పట్టుకుని ఆపాడు నరేంద్ర. మా తాతయ్యని చూస్తే ఎందుకలా భయపడతావు అన్నాడు. మీ తాత అంత ఎత్తు లావు ఉన్న మనిషి మనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన బుర్ర మీసాలు చూస్తేనే వణుకు పుట్టుకొస్తుంది. మీ తాతయ్య అంటే ఊళ్ళో వాళ్ళందరికీ హడలేరా? ఆయన ఎదుట నిలబడితే కాళ్ళు గజ గజ వణికిపోతాయి అంటూ అక్కడి నుంచి శివాలయం వెనక వైపుగా జారుకున్నాడు శివుడు. నరేంద్ర తాత పిచ్చయ్య గారికి 70 ఏళ్ళుంటాయి. 6 అడుగుల భారీ విగ్రహం. ఆయన నడుస్తూ ఉంటే రావి చెట్టుకు కాళ్ళు వచ్చి నడుస్తున్నట్లుంటుంది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పిచ్చయ్య నడిస్తే భూమి దద్దరిల్లుతున్నట్టు ఉంటుంది. 70 ఏళ్ళు మీద పడ్డా మనిషి సడలేదు, పటుత్వం తగ్గలేదు. బాగా తిండి పుష్టి ఉన్నవాడు. రాళ్లు తిని ఆరాయించుకునే శక్తి ఉంది ఆయనలో. ఈనాడు తలనొప్పి అంటూ తల పట్టుకుని కూర్చోలేదు. చదువుకోలేదు, కానీ పురాణ గాథలన్నీ వచ్చు. ఊళ్ళో ఏ తగాదా వచ్చినా ఆయన తీర్పు చెప్పాల్సిందే. ఆయన మాటే శాసనం. ఎదురు చెప్పే సాహసం ఊళ్ళో ఎవరికీ లేదు. ఏ చేను ఎంత పండుతుందో, ఏ గేద ఎక్కువ పాలిస్తుందో, ఎప్పుడు వానలు కురవబోతాయో నిమిషాల్లో చెప్పేయగలడు. మంచి వయసులో మినుముల బస్తా అవలీలగా భుజం మీదకి ఎత్తుకునేవాడు. ఉంచుకున్నామే 6 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలో ఉంటే రాత్రి పొద్దుపోయాక ఆ ఊరు నడిచి వెళ్ళి తెల్లవారేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసేవాడు. నరేంద్ర తాత దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎదుట నిలబడ్డ నడి వయసులో ఉన్న వ్యక్తి చెప్తున్నది ఆలకిస్తున్నాడు ఆయన. నా తమ్ముడు నా మీద తిరగబడుతున్నాడు బాబుగారు. ఆస్తిలో సగభాగం కావాలంటున్నాడు. మాకున్న 4 ఎకరాల్లో మా నాన్న ఆడి చదువుకు 2 ఎకరాలు అమ్మేశాడు. మిగిలిన 2 ఎకరాల్లో సగభాగం వాడికిస్తే నేను మట్టి కొట్టుకుపోతానండి. పిల్లలు గలవాడిని, ఆడికి మీరే నచ్చ చెప్పాలండి అంటున్నాడు.
రాత్రికి మీ తమ్ముడిని మా ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను అనేసి నరేంద్ర చేయి పట్టుకుని ముందుకు నడిచాడు పిచ్చయ్య. ఏరా, ఇప్పుడు దాకా ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు? చీకటి పడక ముందే ఇంట్లో ఉండాలి అన్నాడు పిచ్చయ్య మనవుడితో. తలూపాడు నరేంద్ర. తాతయ్య గారండి, మీకు పిచ్చయ్య అని పేరు ఎందుకు పెట్టారండి? తాతగారిని ఎన్నోసార్లు అడగాలనుకుని ధైర్యం చాలక ఊరుకున్నాడు. ఆ రోజు అనుకోకుండానే మనసులో కదలాడుతున్న ప్రశ్న బయటకు వచ్చింది. తాతగారు చక్కగా ఏ బలరామయ్యానో, శరభయ్యనో, సుబ్బయ్యనో పేరు పెట్టుకోక ఈ పిచ్చయ్య అనే పేరేమిటి పిచ్చి పిచ్చిగా? మనవడి తల నిమిరి పెద్దగా నవ్వాడు పిచ్చయ్య. నేను పుట్టక ముందు 5 పిల్లలు పుట్టి చిన్న వయసులోనే చచ్చిపోయారట. ఏదో ఒక పిచ్చి పేరు పెట్టుకుంటే 100 ఏళ్ళు బ్రతుకుతాననే ఆశతో మా అమ్మ ఈ పేరు పెట్టుకుంది. మా తాతగారి పేరు ఫకీరయ్య. చిన్నతనంలో పెద్ద జబ్బు వస్తే ఓ సాధువు పసరు వైద్యంతో బ్రతికించాడట. అందుకనే ఆ పేరు పెట్టుకున్నాడు. ఈ రోజుల్లో ఆ పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారులే అన్నాడు. ఆర్చి ఇంటి ముందుకు రాగానే పిచ్చయ్య ఛాతీ ఉప్పొంగింది. తాత ముత్తాతలు కట్టించిన ఆ ఇంటిని చూస్తే చాలు ఆయన ఒంట్లో రక్తం వేడెక్కుతుంది. ఎత్తైన మట్టి దిబ్బ మీద పెద్ద మండువా లోగిలి ఇల్లు. ఇంటి చుట్టూ 10 అడుగుల ఎత్తులో ఉన్న ప్రహరీ గోడ. ప్రహరీ గోడకు తూర్పు దిక్కున పెద్ద ఆర్చి, దాదాపు 30 అడుగుల ఎత్తు ఆర్చి. ఆ ఆర్చిపై కాళింది సర్పంపై నాట్యం చేస్తున్న మురళీకృష్ణుడు. మురళీకృష్ణుని మోహనగానానికి మైమరచిపోయి మోరల పైకెత్తి కృష్ణుని వైపు చూస్తున్న ఆవులు 2 వైపులా. ఓవైపు ఉన్న ఆవు బొమ్మ దగ్గర పాలు తాగుతున్న చిన్న ఆవు దూడ బొమ్మ. సంజ వెలుగుల్లో రమణీయంగా కనిపించింది ఆర్చి. ఆ ఊరికి ఆర్చి ఇల్లు ఓ పెద్ద ఆకర్షణ. ఊళ్ళకి ఎవరు కొత్తగా వచ్చినా ఆ ఆర్చి ముందు 5 నిమిషాలు నిలబడి చూసి కానీ కదలరు. ఆర్చి ఇల్లే కాదు, ఆ ఇంట్లోని మనుషులు కూడా అబ్బురంగా రాయసంగా కనిపించేవాళ్లే. ఆస్తిపాస్తుల మీద మమకారం లేదు ఆ ఇంట్లో వాళ్లకు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు కరిగిపోతున్నా లెక్కలేదు. మాటకు విలువిస్తారే కానీ మూటలు కట్టుకుని వెనకేసుకోవాలనే ఆలోచన లేదు. పిచ్చయ్య గారి కంటే బాగా ఆస్తిపరులు ఆ ఊళ్ళో ఉన్నారు కానీ వాళ్ళనెవరిని ఊళ్ళో వాళ్ళు గౌరవించరు, విలువివ్వరు. పిచ్చయ్య గారు కనుసైగ చేస్తే గానీ రాముల వారి రథం కదలదు. శుభకార్యాల్లో ముందు నిలబట్టమే కాదు, ఊళ్ళో అగ్ని ప్రమాదాలు జరిగినా, వరదలు వచ్చినా బీదా బిక్కిని ఆదుకోవటంలో ముందుండేది ఆ కుటుంబమే. ఈశాన్యం దిక్కున ఉన్న బావి దగ్గర కాళ్ళు కడుక్కుని పై పంచిత ముఖం తుడుచుకుని ఇంటి ముందు తులసికోట పక్కన వాల్చిన మంచంపై కూర్చున్నాడు పిచ్చయ్య. అప్పటి వరకు మడత మంచంపై నాడు వాల్చి పిచ్చయ్య గారు రావడంతో లేచి నిలబడ్డాడు నరసయ్య. ఏ నరసయ్య, ఎంతసేపు అయింది వచ్చి? బావమరిదిని పలకరించాడు. మధ్యాహ్నం నుంచి మీ కోసం ఎదురు చూస్తూ మీ ఇంటికి కాపలా వాడిలా ఇంటి ముందు కూర్చుండిపోయాను. మీకు వయసు మీద పడుతున్నా పొలం చుట్టి రావటం మానటం లేదు. మీ ఓపిక మాకు ఉండటం లేదు బావగారు అన్నాడు నరసయ్య. సర్లే, ఇంట్లో అందరూ బాగున్నారా? పంటలు ఎలా ఉన్నాయి? ఏం పంటలేండి, వ్యవసాయం చేయలేకపోతున్నాము. మీకున్న ఓపిక మా తరం వాళ్ళకు ఉండటం లేదు. మీకు 70 ఏళ్ళు వచ్చినా ఇంకా గట్టిగా పొలం పనులు చూసుకుంటున్నారు. మాకు 50 ఏళ్ళు నిండక ముందే పళ్ళు రాలిపోతున్నాయి, వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. 2 ముద్దలు ఎక్కువ తింటే అరిగి చావదు, తక్కువ తింటే నీరసం. లోడా మాట్లాడుతూనే ఉన్నాడు నరసయ్య. చాలేరా నీ చొల్లువాగుడు. మీ అమ్మాయి పెళ్ళి కుదిరిందా అడిగాడు పిచ్చయ్య. 2 చిన్న బుట్టల్లో వేరుశనక్కాయలు, బెల్లం గడ్డ తెచ్చి వాళ్ళ ముందు ఉంచింది మాణిక్యమ్మ. పెళ్ళి కుదిరిందిట, ఆ విషయం చెప్పిపోదామనే వచ్చాడు మా తమ్ముడు. వచ్చే సోమవారమే పెళ్ళిట అంది. ఎన్ని రోజులు పెళ్ళిరా అడిగాడు పిచ్చయ్య. రాత్రి భోజనాలు అయ్యాక 11 గంటలకు పెళ్ళి, ఉదయాన్నే అంపకాలు చేసి పెళ్ళి వాళ్లకు కాఫీ ఇచ్చి పంపించేయటమే చెప్పాడు నరసయ్య. ఊరిని ఒక్కరోజు పెళ్ళి కూడా పెళ్ళేనట్రా? 16 రోజుల పెళ్ళి ముచ్చట్లు లేకపోతే మానే, కనీసం 5 రోజుల పెళ్ళన్నా చెయ్యకపోతే ఎలారా? బంధువులు ఓ 10 రోజులు ఇంట్లో ఉండాలి. వేసిన తాటాకు పందిరి పచ్చదనం పోయేవరకన్నా పెళ్లి పందిరి చుట్టాలతో సందడిగా ఉండాలని లేదేమిట్రా అన్నాడు పిచ్చయ్య. మీలాంటి వాళ్ళని ఒక 10 మందిని ఇంట్లో ఉంచుకుని మర్యాదలు చేయాలంటే మా తమ్ముడి తల ప్రాణం తోకకొస్తుంది. మొన్న వేములపల్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే భోజనానికి రమ్మని 2వ కబురు చేయలేదని మీ బావ అలిగి భోజనానికి వెళ్ళలేదురా? నీ పెళ్ళప్పుడు మీ బావ చేసిన రసాభాస నీకు గుర్తులేదు? భోజనానికి పంక్తిలో కూర్చుంటే మనిషి తన విస్తరాకు మీదగా దాటుకుంటూ వెళ్ళాడని మీ బావ అలిగి ఇంటికి వచ్చేయలేదు? ఎంతమంది బ్రతిమారినా విన్నారా ఏమిటి?
భార్య మాటలకు పిచ్చయ్య గారికి చిరుకోపం వచ్చింది. సర్లేవే చెప్పొచ్చావు అన్నాడు విసురుగా. బావ మాటలు కరుగ్గా ఉంటాయి కానీ మనసు వెన్నముద్దే అక్కయ్య. తనకిష్టం లేని పనులు ఎదుటి వాళ్ళు చేస్తే వాళ్లతో మాట్లాడకుండా భీష్మించి కూర్చుంటాడే కానీ ఎదుటి వాళ్లను దూషించడు, వాళ్ళని అన్యాయం చేయడు. పైకి తీయగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే వాళ్ళకంటే బావ పోకడే చాలా మెరుగు కదే అన్నాడు నరసయ్య. భోజనాల ఏర్పాట్లు చూడటానికి మాణిక్యమ్మ లోపలికి వెళ్ళింది. ఏరా, నీకు ఆకలి కావటం లేదంట్రా? కబుర్లు వింటూ కూర్చున్నావు. లోపలికి వెళ్ళి భోజనం చెయ్యి. నిద్ర వస్తే అన్నం తినవు. లేచి లోపలికి వెళ్ళు. మంచం మీద పడుకున్న నరేంద్ర భుజం తట్టాడు పిచ్చయ్య. నరేంద్ర మెలకుతూనే ఉన్నాడు. నాయనమ్మ తాతయ్య గురించి మాట్లాడుతూ ఉంటే చెవులు నెక్కపరుచుకుని విన్నాడు. తాతయ్య అంటే ఆరాధనాభావం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది వాడికి. తాతయ్య ఏం మాట్లాడినా ఏం చేసినా విచిత్రంగా అద్భుతంగా అనిపిస్తుంది. తాతగారి తిండి కూడా విచిత్రమే. డజను మొక్కజొన్న కండలు కానీ ఓ హస్తం అరటిపళ్ళు కానీ 5 నిమిషాల్లో తినేస్తాడు. కోడిని కోసి పెడితే తాతయ్యకే సరిపోదు. చెంబుడు పాలు గడగడా తాగేస్తాడు. మేకడ పెరుగు రోజు ఉండాల్సిందే. వేడి నీళ్లతో స్నానం చేసి భోజనానికి కూర్చున్నారు. తాతయ్య పక్కనే చిన్న పీట వేసి కూర్చున్నాడు నరేంద్ర. పిచ్చయ్యకు నరసయ్యకు వెండి పళ్ళాల్లో వడ్డించింది మాణిక్యమ్మ. పిచ్చయ్యకు వడ్డించిన వెండి పళ్ళెంలో మరొకరు తినకూడదు. ఆ పళ్ళెం ఆయనకొక్కడికే ప్రత్యేకం. ఆ వెండి పళ్ళెం మధ్యలో బంగారంతో చేసిన చిన్న పద్మం ఉంటుంది. పళ్ళెంలో ఆవకాయ పచ్చడి, పప్పు వడ్డించి పులుసు, పెరుగు గిన్నెలు పక్కన ఉంచింది మాణిక్యమ్మ. తోటకూర పప్పు వండలేదా? పులుసు గిన్నె మీద మూత తీసి చూస్తూ అడిగాడు పిచ్చయ్య. రేపు వండుతానులేండి అందామే. వచ్చే సంవత్సరం వండుదుగానిలే. వాముల దొడ్డి దగ్గర నుండి నేను తోటకూర లేతగా ఉందని కోసుకొస్తే ఆకంతా వాడిపోయాక రేపు వండుతుందిట అన్నాడు పిచ్చయ్య కోపం తెచ్చుకుని. భోజనం అయిందనిపించుకుని తాను తెచ్చిన తోటకూర తీసుకువెళ్ళి పశువుల సావిడి పక్కనున్న పెంటకుప్ప మీద పడేశాడు పిచ్చయ్య. ఇంటికి చుట్టం వచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే పళ్ళెం విసిరికొట్టి అలిగి అన్నం తినకుండా లేచి వెళ్ళిపోయేవాడే. తాగని కోపంరా మీ బావకు. పెళ్ళైన కొత్తల్లో తనకు తమలపాకులు ఇవ్వకుండా నేను వేసుకున్నానని 3 ఏళ్ళు మాట్లాడలేదు. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీను. అసలు నా తప్పేమీ లేదురా. ఆ రోజు మీ బావ నోట్లో చుట్టపేకున్నది కదా, ఆయన తాంబూలం వేసుకోరనుకున్నాను అంది మాణిక్యమ్మ. నరసయ్య నవ్వుకున్నాడు. భోజనం చెయ్యగానే నిద్ర ముంచుకొస్తుంది నరసయ్యకు. ఆరుబయట మంచం మీదకు చేరుకున్నాడు. చేబ్రోలు పొగాకు కాడపాయలు తీస్తూ ఆర్చి దగ్గరకు వచ్చి ఆర్చికి అటు ఇటు ఉన్న అరుగుల వైపు చూశాడు పిచ్చయ్య. వీధి దీపాల వెలుగులో ఊళ్ళో పెద్ద రైతులు కరణంగారు కనిపించారు. పిచ్చయ్య గారి పొడి దగ్గు విని అప్పటి వరకు మాట్లాడుతున్న వాళ్ళంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది. ఆర్చి గోడకు వీపు ఆంచి అరుగు మీద కూర్చున్నాడు పిచ్చయ్య. మన ఊరికి కరెంటు వాళ్ళు రేపు వస్తున్నారంట మావా. స్తంభాలు వేసి కరెంటు తీగలు లాగాక మనం ఇళ్లకు కరెంటు పెట్టించుకోవచ్చంట. మంగయ్య అందుకున్నాడు నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ. అంతా వెంకయ్య గారి కృషే. ఆయన పట్టుదల లేకపోతే మన ఊరికి మరొక 10 ఏళ్లకు కూడా వెలుగొచ్చేది కాదు అన్నాడు కరణం గారు నవ్వుతూ. పిచ్చయ్య గారి కొడుకు వెంకయ్యే ఆ ఊరి మునసుబు. కొడుకును పొగిడినందుకు మనసులో సంతోషపడ్డా ఆ ప్రస్తావన నచ్చనట్లు పెద్దగా దగ్గాడు పిచ్చయ్య. మునుసుబుని కరణం, కరణాన్ని మునుసుబు పొగుడుకోవలసిందే అన్నాడు పిచ్చయ్య. అందరూ నవ్వారు. గంభీర వాతావరణం తేలికపడింది. పిచ్చయ్య గారి ఎదురింటి వెంకట్రామయ్య పంటల ప్రస్తావన తెచ్చాడు. ఈ ఏడు పంటలు బాగా పండాయి మావా. వరి పొలాలు ఏపుగా పెరిగాయి. వరి కంకులు దిట్టంగా ఉన్నాయి. మెట్ట మీద వేసిన పసుపు, మొక్కజొన్న కూడా బాగా ఉన్నాయి. ఈ నెలలో వర్షాలు కురవకుండా పొడిగా ఉండేటట్లయితే పండిన పంట అంతా ఇంటికి వచ్చేస్తుంది. మన పురులు పాతర్లు ధాన్యంతో నిండిపోతాయి. నీ కూతురి పెళ్లి ఘనంగానూ చేయొచ్చు నవ్వుతూ అన్నాడు కరణం. ఎడ్లపాడు వాళ్ళ సంబంధం ఖాయం చేసుకుంటున్నావంటగా అన్నాడు పిచ్చయ్య. వచ్చే మాఘమాసంలోనే పెళ్ళి. ఇది కార్తీక మాసమే కదా, ఇంకా 2 మాసాల గడువు ఉందిలే మావా అన్నాడు వెంకట్రామయ్య. రోజులు నిమిషాల్లో దొర్లికిపోతాయి. ఇప్పటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకోకపోతే అప్పుడు తొడతొక్కిడవుతుంది, ఇబ్బంది పడతారు. గుమ్మడికాయలు మినప్పిండితో ఒడియాలు పెట్టడంతో పెళ్లి పనులు మొదలు పెట్టండి సలహా ఇచ్చాడు కరణం గారు. మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఇబ్బందే కదా పంతులు గారు. మాఘమాసంలో వాన ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓ పక్క చలి, మరొక పక్క అనుకోకుండా వచ్చే వాన. మాఘమాసపు వానకి కట్టడి లేదు.
వాన కురుస్తుందని పెళ్ళిళ్ళు ఆపుకుంటామటండి అన్నాడు కరణం గారు. ఆర్చి అరుగుల దగ్గరికి కొడుకొచ్చి నిలబట్టం గమనించి కరణం గారు అరుగు మీద నుంచి లేచి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. మన చుట్టుపక్కల ఊళ్ళల్లో భూమి శిస్తులు కట్టడం లేదుట, ఎందుకని కరణం గారు? వెళ్ళబోతున్న కరణం గారిని అడిగాడు వెంకట్రామయ్య. మన దేశం నుంచి తెల్లోళ్లను వెళ్ళబట్టాలని గాంధీ గారు పోరాటం చేస్తూ ఉన్నారు కదా. బార్దోలిలో రైతులు శిస్తు కట్టడం మానేసి సహాయ నిరాకరణోద్యమం మొదలుపెట్టారు. మన ప్రాంతంలో కూడా పెదనందిపాడులో శిస్తు నిరాకరణోద్యమం దిగ్విజయంగా సాగుతున్నది ఆవేశంగా చెప్పుకుపోయాడు కరణం గారు. మనం కూడా శిస్తులు కట్టడం మానేద్దామండి. గాంధీ గారు ఏది చెప్తే అది చేద్దాము. కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు ఊళ్ళో అందరికీ గాంధీ గారి పోరాటం గురించి చెప్పండి అన్నాడు పిచ్చయ్య. ముక్కుపొడి డబ్బా వెంకట్రామయ్య దగ్గర నుండి తీసుకుని ముక్కుల్లో దట్టించి అక్కడి నుంచి కదిలాడు కరణం గారు. రాములు తమ్ముడిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. వీడు నా తమ్ముడు అప్పారావండి, తమరు మాట్లాడతానన్నారుగా అన్నాడు రాములు పిచ్చయ్య గారి ఎదురుగా నిలబడి. ఏరా అప్పారావు, మీ అన్నయ్యతో పోట్లాడుతున్నావట గద్దింపుగానే అన్నాడు పిచ్చయ్య. పోట్లాటేం లేదండి, ఆస్తిలో భాగం అడిగానంతే అన్నాడు అప్పారావు. మీ అయ్య 2 ఎకరాల పొలం అమ్మి నిన్ను చదివించాడు. ఇక మిగిలింది 2 ఎకరాలు. అందులో ఎకరం నీకు పంచి 4 పిల్లలతో మీ అన్న ఎట్లా సంసారం నెట్టుకొస్తాడురా? చదువుకున్నాడు, నువ్వే ఆలోచించు. ఉద్యోగం దొరక్క ముందు పెళ్లి చేసుకునని మొత్తుకున్నా వినకుండా పెళ్లి చేశారండి. ఆస్తిలో వాటా ఇవ్వకపోతే మేము ఎట్లా బ్రతికేది? నా పెళ్ళానికి మా వదినికి అస్సలు పట్టం లేదండి. ఆస్తి పంపకమైతే మా బ్రతికేదో మేము బ్రతుకుతాం. తన ఇబ్బందులు వివరించాడు అప్పారావు. అక్కడేదో 10 ఎకరాలు ఉన్నట్టు ఆస్తి పంపకం అంటావేమిట్రా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చెయ్యి. జిల్లా బోర్డులో ఉద్యోగం కోసం ప్రయత్నం చెయ్యి. మా అబ్బాయికి బోర్డులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం వచ్చేట్టు చేస్తాడులే. నీకేమైనా పైకం కావాల్సి వస్తే నన్ను అడుగు, మీ అన్నయ్యని ఇబ్బంది పెట్టకు. పిచ్చయ్య గారి మాట బాగా నచ్చింది అప్పారావుకు. నాకు ఉద్యోగం వస్తే మా అన్నయ్యని పొలము ఇల్లు ఉంచుకోమంటానండి. మీ అబ్బాయి గారు గట్టిగా చెబితే నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుందండి అన్నాడు అప్పారావు. సర్లే, నేను చెప్తానులే, ఇక ఇంటికి వెళ్ళండి అన్నాడు పిచ్చయ్య. మనం కూడా పోయి పడుకుందామావా, పొద్దుయింది అంటూ అరుగు మీద నుండి లేచాడు వెంకట్రామయ్య. పిచ్చయ్య గారు చుట్టపీక అవతల పడేసి ఇంట్లోకి వెళ్ళారు. ఆ రోజు నరేంద్ర పుట్టినరోజు. అదే రోజు అక్షరాభ్యాసం కూడా. తెల్లారక ముందే నిద్రలేపి తలస్నానం చేయించింది నరేంద్ర తల్లి అన్నపూర్ణమ్మ. స్నానం చేసి నాయనమ్మ కావిడి పెట్టె దగ్గరకు పరిగెత్తాడు నరేంద్ర. కొత్త బట్టలు కావిడి పెట్టెలోనే పెట్టుకున్నాడు. నాయనమ్మ తప్పితే ఎవ్వరూ ఆ పెట్టె అంటుకోవడానికి వీల్లేదు. పెట్టె మూత తీయగానే చందనం వాసన గుప్పుమంటుంది. ఆ వాసన అంటే నరేంద్రకి ఎంతో ఇష్టం. నాయనమ్మ కోపపడుతున్నా వినకుండా ఆ పెట్టె అంతా కేలుకుతూ ఉంటాడు. ఆ పెట్టె సరుగుల్లో మాదీ ఫలరాసాయనం సీసా ఉంటుంది. మరొక పక్క చిన్న దంతపు పెట్టె. అందులో పాతకాలం నాటి కాసుల పేరు, చెవుల దిద్దులు, ముక్కెర, వంకీలు ఉంటాయి. అవన్నీ కదిలిస్తుంటాడు నరేంద్ర. వాటిని కదిలించకరా నాయన, అవన్నీ నీ పెళ్ళానికి ఇస్తానులే. ఆ నగలు మీ నాన్న కళ్ళల్లో పడ్డాయంటే మారవాడి వాడికి ఎప్పుడు అమ్ముదామా అని కాసు కూర్చుంటాడు. వాటిని లోపల పెట్టేయి మనవడితో అంటూ ఉంటుంది మాణిక్యమ్మ. మాణిక్యమ్మ బట్టలు ఇవ్వబోతూ ఉంటే నరేంద్ర లవంగాల పొట్లం బయటకు తీసి ఓ లవంగ నోట్లో వేసుకున్నాడు. చీలిపి వెధవ, అన్నీ చిల్లర పనులు. మనవడి చేతిలోని లవంగాల పొట్లం లాక్కుని పెట్టిలో పెట్టి తాళం వేసింది. మాణిక్యమ్మకి ఎప్పుడూ లవంగాలు, యాలుక్కాయలు నోట్లో వేసుకుని చప్పరించే అలవాటుంది. ఆమె దగ్గర నిలబడిన సుగంధ ద్రవ్యాల వాసన వస్తూ ఉంటుంది. కొత్త బట్టలు వేసుకున్నాక మనవణ్ణి గుడికి తీసుకువెళ్ళి సహస్రనామావళి పూజ చేయించింది. ఆలయ మండపంలో వేద పఠనం చేస్తున్న పండితులకు నరేంద్ర చేత కాళ్ళు మొక్కించి ₹2 కానుకగా ఇప్పించింది. ఆ మహారాజుకు తగ్గ ఇల్లాలు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన మమ్మల్ని పిలిపించి శాలువాలు, గుండు చెంబులు ఇచ్చి పంపిస్తారు. పిచ్చయ్య గారింటికి వెళ్ళి ఉత్త చేతులతో తిరిగొచ్చిందే లేదు అన్నాడు వేద పండితుడు. గుడి నుంచి వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి చుట్టుపక్కల పిల్లలందరూ అక్కడ చేరారు. నరేంద్రను కుర్చీలో కూర్చోబెట్టి భోగి పళ్ళు, పూలు, చిల్లకాసులు, అణాలు, బ్యాడ్లతో కలిపి నెత్తి మీద పోసింది అన్నపూర్ణమ్మ. గల్లు గల్లుమంటూ గచ్చు మీద పడ్డ నాణాలు ఏరుకోవటంలో నిమగ్నమయ్యారు పిల్లలు. డబ్బులు ఏరుకోకుండా తన వంకే ఆనందంగా చూస్తున్న మిత్రుణ్ణి చూశాడు నరేంద్ర. నువ్వు డబ్బులు ఏరుకోవేవు? శివుడిని అడిగాడు. నాకేం అక్కర్లేదు, నువ్వెప్పుడు నా జట్టు ఉంటే చాలు అన్నాడు శివుడు
నరేంద్రను రాసుకుని నిలబడుతూ. కాంతయ్య పంతులు గారు వచ్చారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఆ పద్యం నరేంద్ర చేత అనిపించాడు పంతులు గారు. పెద్ద పళ్ళెంలో పసుపు కలిపిన బియ్యం పోసి ఆ బియ్యంలో నరేంద్ర కుడి చేతి చూపుడు వేలితో ఓం నమ శివాయ అని రాయించాడు. పంతులు గారి చేతిలో 5 జార్జి బొమ్మ ఉన్న వెండి రూపాయలు ఉంచాడు పిచ్చయ్య. తమలపాకులు అరటిపళ్ళు ఉన్న తాంబూలంతో సహా. ఆనందంతో పొంగిపోయాడు కాంతయ్య పంతులు. ఆ డబ్బుతో బస్తా బియ్యం వచ్చే రోజులవి. బ్యాండ్ మేళం ఊరేగింపుతో నరేంద్రను బడికి తీసుకువెళ్లారు. ఊళ్ళో పిల్లలందరికీ పప్పు బెల్లాలు పలకలు పంచారు. నరేంద్ర ఇంటికి తిరిగొచ్చాక దిష్టి తీసింది మాణిక్యమ్మ. నీకంతా చాదస్తమే, నీ మనవడేదో పెద్ద ఆఫీసర్ అయినట్టు అందరి దిష్టి తగిలిందనుకుంటున్నావా? పిచ్చే మాటలు పట్టించుకోకుండా మనవడి బొగ్గలు నిమిరి మెటుకలు విరిచింది మాణిక్యమ్మ. పిచ్చయ్యకు గుడికి వెళ్ళటం కానీ దేవుడికి దండం పెట్టడం కానీ అలవాట్లేదు. తాతయ్య, నీకు దేవుడంటే నమ్మకం లేదా? ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకోవేవు? మనవడి ప్రశ్న విని నవ్వి ఊరుకున్నాడు. కొన్ని క్షణాలు ఆలోచనల్లో మునిగిపోయి నోరు విప్పాడు. దేవుడంటే నమ్మకమే. నాకు దేవుడు అన్ని చోట్ల కనిపిస్తాడు. మనకు వెలుగునిచ్చే సూర్యుడిలో, పూలల్లో, పొలాల్లో, నీళ్ళలో కూడా దేవుడు కనిపిస్తాడు. దేవుడు ఎక్కడున్నాడో తెలియని వాళ్లే పూజలు ఉపవాసాల పిచ్చిలో మీ నాయనమ్మలాగా పడిపోతారు అన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి తాతయ్య? అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తుంటే దేవుడే మన దగ్గర ఎప్పుడూ ఉంటాడు. బడి సంగతి గుర్తొచ్చింది నరేంద్రకు. అంతటితో దేవుడి సంగతి మర్చిపోయాడు. బడిలో కాకుండా ఇంట్లో చదువుకోకూడదా తాతయ్య? నాన్న చదువుకున్నాడుగా, నాకు చదువు చెప్పొచ్చుగా. బడి లేని చదువు వెంబడి లేని సేద్యం అని అంటారా? తోడెవరూ లేకుండా పొలం పనులు చేయటం ఎంత కష్టమో. గురువు తోడ్పాటు లేకుండా చదివిన చదువు అంత ఉపయోగం ఉండదు. రోజు శ్రద్ధగా బడికి వెళ్ళి చదువుకో, సరేనా? తలూపాడు నరేంద్ర. ఆ రాత్రి నాయనమ్మ దగ్గర పడుకున్నాడు, కథలు చెప్పమని గొడవ చేస్తూ. రాముల వారికి కోతులు విభీషణుడు చేసిన సాయాన్ని గురించి చెప్పింది. కోతులు ఎంతో శ్రమపడి వారధి కట్టాయి. విభీషణుడు తన తెలివితేటలు ఉపయోగించి రావణాసురుని ఎలా చంపాలో ఆ కిటుకు చెప్పాడు. చదువుకున్నవాడు చదువుకోనివాడు సమాజానికి ఎలా ఉపయోగపడతారో తన మాటల్లో వివరించి మనవడికి చెప్పింది మాణిక్యమ్మ. ఇప్పుడు నరేంద్ర 5వ తరగతికి వచ్చాడు. ఆడుకోవటానికి సమయం చిక్కటం లేదు. బడి నుంచి ఇంటికి వచ్చాక కూడా కాంతయ్య పంతులు ఇంటికొచ్చి పాఠాలు చెప్తున్నాడు. ఎప్పుడన్నా వీలు చిక్కినప్పుడు శివుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఊళ్ళో 5-6 స్నేహితులున్నా నరేంద్రకు శివుడే ప్రాణ స్నేహితుడు. శివుడు వాళ్ళ ఇంట్లో చూరులో పిచ్చుకల గూడుంది. తల్లి పిచ్చుక ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తెచ్చి పిచ్చుక పిల్లలకు పెట్టేది. తల్లి పిచ్చుక గూటి దగ్గరకు వచ్చిన శబ్దం వినగానే ఆ పిచ్చుక పిల్లలు గోలగోల చేసేవి. ఆత్రంగా నోరు తెరిచి తల్లి ముందుకొచ్చేవి. పిల్లలకు ఆహారం పెట్టి చుట్టుపక్కల అటు ఇటు చూసి అంతా సవ్యంగానే ఉంది అని అనుకున్నాక గూడు దగ్గర నుంచి ఎగిరిపోయేది తల్లి పిచ్చుక. అది అటు వెళ్ళగానే మగ పిచ్చుక వచ్చి గూటి దగ్గర చేరేది. శివుడు అన్నం మెతుకులు నేల మీద వెదజల్లేవాడు. పిచ్చుకలు వచ్చి అన్నం మెతుకులు నోట ఖర్చుకుని గోళ్ల దగ్గరికి ఎగిరేవి. ఆ దృశ్యాన్ని నరేంద్ర నోరు తెరుచుకొని చూసేవాడు. గూట్లో నుంచి జారిపడి ఓ పిచ్చుక పిల్ల కింద పడింది. చాలాసేపు అది తేరుకోలేదు. ఇద్దరు పిచ్చుక పిల్లకు ఉపచారాలు చేశారు. చేతుల్లోకి తీసుకొని సుతారంగా దాని రెక్కలు నిమిరారు. చిన్న ప్లేట్లో నీళ్లు పోసుకొచ్చి దాని చేత తాగించారు. అది కొంచెం కుదుట పడ్డాక దాన్ని భద్రంగా గూట్లో చేర్చారు. అప్పటి వరకు గాభరాగా అరుస్తూ ఇంట్లో తిరుగుతున్న తల్లి పిచ్చుక ఎంతో సంతోషపడింది. బడి లేని రోజు ఇద్దరూ కలిసి పొలాల వెంట తిరిగేవారు. శివుడు పంట కాలువల్లో చెరువులో ఈత కొట్టడం నేర్చుకున్నాడు. శివుడు ఈత కొడుతూ ఉంటే ఒడ్డు మీద నిలబడి చూసేవాడు నరేంద్ర. నీళ్లలోకి దిగాలంటేనే భయం వేసేది. శివుడు తాడి చెట్లెక్కి తాటికాయలు కోసేవాడు. ఆశ్చర్యం నిండిన కళ్ళతో శివుడి వైపు చూస్తూ ఉండిపోయేవాడు నరేంద్ర. పండిన తాటికాయలు కాల్చుకుని తినేవాళ్ళు. తాటికాయ గుజ్జు తిన్నాక గింజలు భూమిలో పాతి పెట్టేవాళ్ళు. శివుడి ఇంటి ముందు తేగల పాత్ర ఉండేది. శివుడి వాళ్ళ ఆవు దూడకు గాలికుంటు జబ్బు చేసింది. పాలు తాగటం మానేసింది. పచ్చిగడ్డి మేయలేకపోతుంది. సాంబ్రాణి పొగ వేశారు. జిల్లేడు చిగుళ్ళు ముక్కులో పెట్టారు. చెంగు చెంగున గంతులేసే లేగదూడ కదలకుండా పడుకోవటం చూసి శివుడి కళ్ళు చెమ్మగిల్లాయి. శివుడి పక్కనే చీకటి పడే వరకు కూర్చున్నాడు నరేంద్ర తను దిగులు పడుతూ. చీకటి పడ్డాక ఇంటికి చేరుకున్నందుకు ఆర్చి దగ్గరే తాతగారి చేత చీవాట్లు తిన్నాడు నరేంద్ర.
పడుకోబోయే ముందు కూడా ఆవు దూడకి ఎలా ఉందోనని తలుచుకున్నాడు. మరుసటి రోజు బళ్ళో శివుడు కనపడి ఆవు దూడ చనిపోయిన సంగతి చెప్పాడు. ఎక్కాలు అప్పచెప్పటంలో, లెక్కలు చేయటంలో ఎప్పుడూ అందరికంటే ముందుండే నరేంద్ర 6 ఏళ్ళు ఎంతో చెప్పలేకపోయాడు ఆ రోజు. మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్డు మీద 2 చేతులతో 2 సంచులు మోసుకుంటూ వెళ్తున్న అమ్మమ్మ కనిపించడంతో ఎగిరి గంతేశాడు నరేంద్ర. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల్లో ఓ సంచి అందుకున్నాడు. మనవడి బొగ్గలు నిమిరింది సుందరమ్మ. జోగయ్య తాత రాలేదా అమ్మమ్మ అడిగాడు. మీ తాత పొలం పనులు చూసుకోవద్దు, నేను ఒక్కదాన్నే వచ్చాను. మీ అమ్మ బాగా తిరుగుతోందా? ఆయాసం రావటం లేదుగా? మీ నాన్న ఇంటి పట్టునుంటున్నాడా? గుర్రపు రేసులంటూ కోర్టు పనంటూ మద్రాసు పరిగెత్తుతున్నాడా? ప్రశ్నల వర్షం కురిపించింది. తండ్రి గురించి ఊళ్ళో ఎవరు ఒక్క మాట అనరు, చెడుగా మాట్లాడరు. నాన్న దేవుడు అంటారు. మరి అమ్మమ్మ ఎందుకలా అడుగుతోంది? స్టేషన్ నుంచి సంచులు మోసుకుంటూ నడిచి రాకపోతే గుర్రబండి ఎక్కి రాకూడదు? 2 మైళ్ళు ఎట్లా నడిచి వచ్చావు? అమ్మమ్మ దగ్గర నుండి తీసుకున్న సంచిని మొయ్యలేక అవస్థపడుతూ అడిగాడు. మాకు అలవాటేలేరా నాయన అంది అమ్మమ్మ. ఇంటికి చేరగానే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ల చంపించింది సుందరమ్మకు ఆమె కూతురు అన్నపూర్ణమ్మ. బాగున్నావుటే, ఉత్తరం ముక్క రాయటానికి కూడా తీరికలేదా? కూతుర్ని అడిగింది. ప్లేట్లో పలహారం తెచ్చిచ్చింది మాణిక్యమ్మ. ఇప్పుడేనా రావటం వదినా? అన్నయ్య గారు బాగున్నారా? ఉయ్యపురాలని పలకరించింది మాణిక్యమ్మ. బాగానే ఉన్నారు అనేసి తల మరో పక్కకు తిప్పుకుంది సుందరమ్మ. నాయనమ్మ అమ్మమ్మ కలుపుగోలుగా మాట్లాడుకోకపోవటం నరేంద్ర గమనించాడు. ఒకరి పద్ధతులు మరొకరికి నచ్చవు. అమ్మమ్మ ఎప్పుడొచ్చినా రైల్వే స్టేషన్ నుండి గుర్రబండి కట్టించుకోకుండా నడిచొస్తుంది. వచ్చిన ఆమె ఇంట్లో కుదురుగా ఉండక ఊళ్ళో అందరిళ్ళకి వెళ్ళి ఇంట్లో సంగతులు లోడాలోడా మాట్లాడుతుంది. కూరగాయలు అమ్ముకునే అమ్మాయితో బేరాలాడి పోట్లాడుతుంది. వీస వంకాయలు అరవీస ధరకే కావాలంటుంది. ఇంట్లో పాలు పెరుగు చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముతుంది. అమ్మమ్మ చేసే ఆ పనులన్నీ నాయనమ్మకు నచ్చవు. తాతయ్య నాయనమ్మ అడిగిన వాళ్ళకు లేదనకుండా ప్రతిదీ దానం చేయటం అమ్మమ్మకు నచ్చదు. ఖరీదైన బట్టలు వస్తువులు కొనటం దండగనంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఊళ్ళో వాళ్ళందరికీ విందు భోజనాలు ఏర్పాట్లు చేయటం, ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ధన సహాయమో వస్తు సహాయమో తాతయ్య వాళ్ళు చేయటం అమ్మమ్మకు సుతరాము నచ్చదు. దుబారా ఖర్చులతో ఆస్తంతా తాగలేస్తున్నారని అందరితో మొత్తుకుంటుంది. అమ్మ అంటే అమ్మమ్మకు ప్రాణం. నెలకొకసారి వచ్చి అమ్మను చూడందే అమ్మమ్మ ప్రాణం నిలవదు. వచ్చినప్పుడల్లా లడ్లు, మైసూర్పాకు, బెల్లపప్పచ్చులు, కారపూస చేసుకొస్తుంది. ఏ కాయలు దొరికితే అవి సంచి నిండా వేసుకొస్తుంది. మామయ్యకు తెలియకుండా దాచిపెట్టుకున్న డబ్బు తెచ్చి అమ్మకిస్తుంది. మామయ్య కొడుకులకు ఒక్క నూగు జీడి కూడా కొనిపెట్టని అమ్మమ్మ తనకు ఏది కావాలంటే అది కొనివ్వటం ఆశ్చర్యం వేస్తుంది. అమ్మమ్మ బాధంతా నాన్న ఆస్తి హారతి కర్పూరంలో తగలబెడుతున్నాడనే. ఓ రోజు అమ్మ దగ్గర అమ్మమ్మ వాపోవటం విన్నాడు నరేంద్ర. ఎంత బంగారం పెట్టానే నీకు? బంగారం వడ్రాణం, కాసుల పేరు, 2 పేటల గొలుసు, చెవి జొంకాలు, ముత్యాల గజ్జ గొలుసు, చేతి జబ్బలకు వేసుకునే బంగారు దండలు, వంకీలు అన్నీ మార్వాడి నగల కొట్టుకు చేరుకున్నాయి. ఒక్కటన్నా మచ్చకి ఒంటి మీద ఉంచుకున్నావా? నీ నగలన్నీ అమ్ముకున్నారు. మీ అత్తగారు మాత్రం తన నగలు జాగ్రత్త పెట్టుకుంది. అవి మాత్రం ఉంచుతాడా అల్లుడు గారు? ఆ పెద్దవాళ్ళు గుట్టుక్కు మనగానే అవి మార్వాడివాడి దగ్గరికే చేరతాయి. 10 ఎకరాల తమలపాకుల తోట కూడా అమ్ముకున్నారటగా. ఊళ్ళో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ శాంతంగా నవ్వుతూ ఉండే అమ్మకి బాగా కోపం వచ్చింది. అమ్మా, అనవసరంగా నోరు బారేసుకోకు. మీ అల్లుడు గారు కావాలని ఆస్తి పోగొడుతున్నారా? ఏ పని తలపెట్టినా ఎదురు దెబ్బ తగులుతూ ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారు? వంతెనలు కట్టించడం, కాలువలు తవ్వించే కాంట్రాక్టులు తీసుకొని అందరూ బాగా సంపాదిస్తే ఈయనకేమో నష్టం వచ్చింది. మీ అల్లుడు గారు చందోల దగ్గర కట్టించిన వంతెన చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆయన నష్టపోయారు. గుంటూరు పొన్నూరు మధ్య బస్సు తిప్పితే నష్టం వచ్చింది. పేరుకు మున్సిపు గారే కానీ ఊళ్ళో చాలామంది భూమి శిస్తులు ఆయనే కడతారు. మా మామగారికి ఆయనకు ఊళ్ళో మంచి పేరుంది. ఆస్తి తరిగిపోతున్నదని మేమేమి దిగులు పట్టలేదు. నువ్వు అనవసరంగా మా ఇంటి విషయాల గురించి మాట్లాడకు అంది అన్నపూర్ణమ్మ ఆవేశంగా. ఎప్పుడూ నోరు తెరిచి గట్టిగా మాట్లాడని కూతురు దూకుడుగా మాట్లాడేసరికి సుందరమ్మకు గొంతులో వెలక్కాయ అడ్డుపడ్డట్టయింది. వారం రోజులు ఉందామని అనుకున్నది వచ్చేటప్పుడు. కానీ 2 రోజులకే తిరుగు ప్రయాణమైంది సుందరమ్మ. వరహాపురం తిరిగి వెళ్తూ నరేంద్రను వెంట పెట్టుకుని వెళ్ళింది.
వేమూరు వరకు రైల్లో ప్రయాణం సరదాగా ఉందనిపించింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గరలో కాకుండా 2 రోజుల రైలు ప్రయాణం ఉంటే బాగుండని అనుకున్నాడు నరేంద్ర. రైల్లో నిమ్మతనలు, వేరుశనక్కాయలు, పులి బొంగరాలు కొనిపెట్టింది మనవడికి. అమ్మమ్మ గారి ఊళ్ళో నరేంద్రకు రాజకుమారుడు మర్యాదలు జరిగాయి. రోజు పిండి వంటలే. అమ్మమ్మ మామయ్య కొడుకులకు మజ్జిగ పోసి తనకు మీగడ పెరుగు వేసి పెడుతూ ఉంటే నోరు తెరుచుకుని అమ్మమ్మ వైపు చూసేవారు. హనుమయ్య మామయ్య కొడుకు శివరామకృష్ణతో రోజు పొలాల వెంట తోటల్లో తిరిగాడు. మీ ఇంట్లో కరెంటు దీపాలు పెట్టారటగా, లాంతరు వెలిగించుకునే పనే ఉండదంట, లాంతర్ గ్లాసుకు మసే కాదంటగా ఆశ్చర్యంగా అడిగేవాడు శివరామకృష్ణయ్య. మా ఇంట్లో రేడియో ఉంది, దానిలో నుంచి మాటలు, పాటలు, నాటకాలు వినిపిస్తాయి గొప్పగా చెప్పాడు నరేంద్ర. నోరు తెరుచుకుని విన్నాడు శివరామకృష్ణ. నరేంద్ర వేసుకునే బట్టలు, మాట్లాడే తీరును చూస్తూ ఉంటే ఆ కుర్రాడు దేవలోకం నుంచి వచ్చినట్లు అనిపించేది శివరామకృష్ణకి. వారం రోజుల తర్వాత హనుమయ్య మామయ్య వెంట తిరిగి స్వగ్రామం వచ్చేశాడు నరేంద్ర. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.